2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. రెండవ రోజు అమ్మవారిని ఏ అలంకరణతో పూజించాలి అంటారు? అండ్ అలాగే అమ్మవారి యొక్క అలంకరణ యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు మనం అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అంటారు? దాంతోపాటు ఎస్పెషలీ ఆ రోజు మనము ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? ఈ రోజు కనుక ఏ రాశి వారు కనుక అమ్మవారిని పూజిస్తే వారి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటారు? శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు శక్తి స్వరూపం అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయి ముగురమ్మల మూలపుటమైనటువంటి అమ్మవారిని మనం అనంత నామాలతో అన్లిమిటెడ్ రూపాలలో మనం కొలుచుకోవచ్చు, ఎలాగైనా మనం పిలుచుకోవచ్చు. అయితే మనకున్నటువంటి ఆ తిథులు, ఆ నక్షత్రాల యొక్క ఆధారంగా అమ్మవారిని మనం ఆ రోజున ఏ విధంగా కొలిచినట్లయితే ఆ శక్తిని మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సౌభాగ్యాన్ని అమ్మవారు ఇస్తుందనేటువంటి క్రమంలో రెండవ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారండి. బాలా త్రిపుర సుందరి అంటే అత్యంత శక్తివంతమైనటువంటి దేవతగా అందరికీ తెలుసు. శ్రీ విద్యలో షోడశి విద్యకి అమ్మవారు అధిష్టాన దేవత అండి. చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి సాధన అన్నమాట. సో బాల అనేటువంటిది పేరు ఎప్పుడైనా సరే చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది, జ్ఞానవంతమైంది, మోక్షప్రదం అండి బాల అనేటువంటి పేరు. బాలాంబికగా అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క స్వరూపం కూడా చిన్న పిల్ల ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క స్వరూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే బాలా త్రిపుర సుందరి, త్రిపురములు అంటే ఏంటి అంటే మనలో ఉండేటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలువబడేటువంటి అవస్థలు అన్నమాట. మనం ఎన్ని జన్మలెత్తినా సరే, ఎన్ని జన్మలెత్తినా అండి, ఈరోజు మీరైనా నేనైనా ఎన్ని జన్మలెత్తినా ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలువబడేటువంటి మూడు అవస్థల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. ఉపాధులు మారుతూ ఉంటాయి అంతే. అంటే మనం ఈ జన్మలో నేను ఇలాగ, మీరు ఈ జన్మలో ఇలాగా, వచ్చే జన్మలో వేరే విధంగా, కానీ ఈ అవస్థలోనే ఉంటాం. ఇవన్నిటినీ దాటి పరబ్రహ్మతత్వాన్ని, మోక్షాన్ని చూడగలిగేటువంటి శక్తి మనకి కావాలి అన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుందండి, చాలా గొప్ప ఫలితాలు. అమ్మవారి యొక్క శక్తి స్వరూపం కూడా భండాసురుడు యొక్క కుమారుల్ని 30 మంది చంపడానికి వెళ్ళినప్పుడు హంసలతో లాగబడేటువంటి రథం మీద అమ్మవారు వెళ్ళింది అని చెప్తారండి. హంసలు అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మహన్యాసంలో కూడా చాలా మన యొక్క అభిషేక ప్రకరణంలో కూడా మహన్యాసం చెప్పినప్పుడు హంసో హంసస్సో హంసః పరమ హంస అని చెప్తాం. అంటే ఏంటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నమాట. మనం ఊపిరి అన్నమాట. మన ఊపిరి ద్వారా మన ప్రాణశక్తిని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన ఆరాని ఎలా పవర్ఫుల్గా మార్చుకోవాలి, మనలో ఉండేటువంటి దుర్గుణాలని, తర్వాత ఈ కామ క్రోధ లోభమోహ మదమాత్సల్యాలని ఎలా అణిచివేయాలి, మనకి మనమే ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి, మోక్షానికి మనల్ని మనమే ఎలా దర్శనం చేసుకోవాలి అనేటువంటిది చెప్పే తత్వమే బాలా త్రిపుర సుందరి అమ్మవారండి. చాలా శక్తివంతమైనటువంటి స్వరూపం అమ్మ. అయితే అమ్మవారి యొక్క ఆరాధన ఎలాంటి మనకి లాభాలు ఇస్తుంది అంటే, కొంతమంది పిల్లలకి బాల అరిష్ట దోషములు అని ఉంటాయండి, మీరు వినే ఉంటారు. అంటే ఆర్టిజం అంటారు. మాటలు సరిగ్గా రావు, ఆరోగ్య ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి, అంగవైకల్యంతో జన్మిస్తారు. పిల్లలకి ఎదుగుదల అనేటువంటిది ఆగిపోతుంది. కొంతమంది ఒక చెయ్యి బాగుంటుంది, ఇంకొక చెయ్యి విషయంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. సంథింగ్ అది చెయ్య సరిగ్గా లేదండి, అది పుట్టేటప్పుడు సంథింగ్ ఇబ్బంది జరిగింది అంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న బాల అరిష్ట దోషముల వల్ల చిన్న వయసులో గాయాలు, యాక్సిడెంట్స్, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయండి. అది 1 నుంచి 4 సంవత్సరాల్లోపు జరిగితే తల్లి యొక్క కర్మ వల్ల, 4 నుంచి 8 సంవత్సరాల్లోపు జరిగితే తండ్రి యొక్క కర్మ వల్ల, 8 నుంచి 12 అయితే శిశువు యొక్క కర్మ వల్ల అవి సంభవిస్తాయండి. అంటే ఆ శిశువు మరణించినా ఆశ్చర్యపడక్కర్లేదన్నమాట. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ బాల అరిష్ట దోషముల్లో ఆ పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి నష్టం కలగడం, ఆర్థిక నష్టాలు, రుణబాధలు, వ్యాపార నష్టాలు, ఉద్యోగం పోవడం, ప్రశాంతత లేకపోవడం ఇలా ఉంటాయి. సో ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా సరే అమ్మ, పిల్లలకి సంబంధించిన ఏ దోషాలున్నా, వాళ్ళు దుర్వ్యసనాలు పాలన పడుతున్నారనుకున్నా ఆ రోజున, రెండవ రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి. 100% మీకు రిజల్ట్స్ కనబడతాయి. ఆ అమ్మవారికి పూజ చేసి అమ్మవారి యొక్క లాకెట్ కానీ ఏదైనా పిల్లల మెల్లో వేయండి, బాల అరిష్ట దోషాలన్నీ అక్కడితో పోతాయి, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందరికీ చెప్పండి. ఇంకొకటి ఏంటి అంటే, ఆ రోజున చిత్తా నక్షత్రం అవుతుందండి. ఎవరైతే రుణ బాధలతో ఇబ్బంది పడతారో, రుణ బాధలు, అప్పుల విషయంలో తీవ్రమైన ఇబ్బందులుండి
కోర్టు సమస్యలుండి, న్యాయపరమైనటువంటి చిక్కులుండి, తర్వాత చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు, తర్వాత రక్తపోటు, తర్వాత బీపీ, బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళకి చెప్పుకోలేనటువంటి గైనిక్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున, రెండవ రోజున ఆ శక్తి యొక్క ఆరాధన చేయడం వల్ల, అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం వల్ల మీకు అవన్నీ పోతాయమ్మ. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళండి, ఎవరైతే భూములు అమ్మి కొని చేసి భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వ్యవసాయదారులు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కూడా రెండో రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదము, ఆనందదాయకంగా మీకు రిజల్ట్స్ కనబడతాయి. 1, 2 కాదండి, ఉన్నటువంటి అన్ని దోషాలు వాటికి సంబంధించి అన్నివి పోతాయి. ఇంకొకటి ఏంటి అంటే కుజదోషం అండి. చాలామంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కుజదోషము ఉండడం వల్ల ఇద్దరి మధ్యలో మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం, సంతానము కలగకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారికి రెండవ రోజు అర్చన చేయడం వల్ల ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు. ఇంకొకటి, అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు అభయహస్త ముద్ర అనేటువంటిది ధరిస్తూనే అక్షరమాలతో ఉంటారన్నమాట. ఇది దేనికి సంకేతము అంటే, జీవితంలో నేను ఎంత కష్టపడినా నా జీవితంలో దేనికి ఆ రిజల్ట్స్ రావట్లేదు, మేము చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నామండి, ఏమీ రిజల్ట్స్ లేదు, నాకు ఏది కలిసి రాదు, అసలు నాకు దేవుడే లేడనిపిస్తోంది అనుకుంటే కూడా అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు మీకు ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. రెండో రోజు తర్వాత 100% చేయండి. తర్వాత ఏంటి అంటే, ఎవరైతే సాధకులు ఉంటారో స్పిరిచువాలిటీ వైపు వెళ్ళి నాకు ఏదైనా ఒక ఎనర్జీ కావాలి, ఒక మంచి గురువు కావాలి, నేను ఒక మోక్షానికి వెళ్ళాలో తెలియనటువంటి నాకు ఒక భగవత్ సంబంధిత ఆ ప్రేరేపణ నాలో కలుగుతోంది, ఆ ప్రేరణ ఉంది, ఇది ఏదో చేయాలనిపిస్తుంది అనుకుంటే కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారు మీకు ఒక మంచి గురువుని చూపిస్తుంది, అమ్మవారు మీకు ఒక దారిని చూపిస్తుంది, స్పిరిచువల్గా మీరు ఎదగడానికి కావాల్సినవన్నీ కూడా అమ్మవారే సమకూర్చి పెడుతుంది. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అంటారు? అమ్మవారికి బెల్లంతో తయారు చేసినటువంటి పాయసాన్ని సమర్పించండి. ఎందుకు అంటే, ఏది ఎన్ని ఎలా జరిగినప్పటికీ కూడా అమ్మ ఆధ్యాత్మికత, మోక్షము, ఆనందము, ఇవన్నీ, ఆనందము అంటే మనసుకు సంబంధించిందండి, ఆధ్యాత్మికత కూడా మనసుకు సంబంధించింది, తర్వాత మోక్షము అనేటువంటిది ఆత్మకి సంబంధించినటువంటిది. సో ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి భగవత్ సంబంధ విషయాలండి. పాయసము అనేటువంటిది అమ్మవారికి సమర్పించడం వల్ల నిజానికి అదే మధురమైనటువంటి జీవితం, మోక్షానికి వెళ్ళడం అంత గొప్పదైనది ఏదీ లేదు. సో పాయసం అమ్మవారికి సమర్పించడం వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని గుణాల్లోనూ కూడా అమ్మవారు మీకు తొందరగా ప్రసన్నమవుతుంది. ఆ గుణాన్ని మీరు సమర్పిస్తున్నారంటే మీరు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది కూడా అమ్మవారికి అర్థమవుతుంది. అమ్మవారిని పూజ చేసే సమయంలో ఏ మంత్రం జపం చేస్తే మంచి జరుగుతుందంటారు? సో బాలా త్రిపుర సుందరి అమ్మవారికి చాలా రకాలుగా మూల మంత్రాలు అనేటువంటివి చెప్పబడ్డాయండి. అయితే అన్నిటికీ మూలము ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారే కాబట్టి ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని 216 సార్లు జపం చేయండి సాయంత్రం వేళ. ఆ రోజున బాలా త్రిపుర సుందరి అవతారం రోజున, రెండవ రోజున చిన్నపిల్లలు ఆడపిల్లలు 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసులో ఉండే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అమ్మవారుగా భావించి పూజ చేయండి. తప్పకుండా మీకు అమ్మవారి కటాక్షం ఏదో ఒక రూపంలో, ఒక స్త్రీ రూపంలో, ఒక ధన రూపంలో, ఒక గుడ్ న్యూస్ రూపంలో వింటారు. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.